నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాశ్మీర్లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాదులను పాకిస్తాన్ సిద్ధం చేస్తోందా? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లకు హమాస్ నుంచి యుద్ధ నైపుణ్యాలు అందేలా పాక్ సైన్యం, ఐఎస్ఐ వ్యూహం పన్నుతున్నాయా? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు భారత భద్రతా వర్గాలలో ఆందోళనను కలిగిస్తున్నాయి. సొరంగ యుద్ధంతో పాటు డ్రోన్లు, గ్లైడర్ల వినియోగం పైన కూడా ఉగ్రవాదులకు శిక్షణ అందే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. అసలు పాక్ వ్యూహం ఏంటి? భారత్కు పొంచి ఉన్న ముప్పు ఎంత? కాశ్మీర్పై పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరతీస్తోందా? గాజాలో హమాస్ అనుసరించిన సొరంగ యుద్ధ వ్యూహాన్ని కాశ్మీర్లో అమలు చేసేందుకు ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేస్తోందా? ఇవే ఇప్పుడు భారతీయ భద్రతా వర్గాలలో ప్రధాన చర్చగా మారిన ప్రశ్నలు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి పాక్ ఉగ్ర సంస్థలకు హమాస్ నుంచి గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే పీఓకేలో సొరంగాల ఆధారంగా సుదీర్ఘకాలం గెరిల్లా పోరాటం కొనసాగించేలా ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నారు అనే సమాచారంపై భద్రతా సంస్థలు దృష్టి సారించాయి. గాజాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హమాస్ ఉపయోగించిన సొరంగ వ్యవస్థలు ఆ సంస్థకు కీలకమైన వ్యూహాత్మక సాధనంగా మారాయి. అదే తరహా విధానాలను కాశ్మీర్లోకి తీసుకురావాలన్నది పాక్ ఉగ్ర సంస్థల వ్యూహంగా ఉండవచ్చు అంటూ భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉదయ్పూర్కు చెందిన ఉసానాస్ ఫౌండేషన్ విడుదల చేసిన హమాస్ పాకిస్తాన్ నెక్సెస్ ఏ థ్రెట్ టు ఇండియా అండ్ ఇజ్రాయెల్ నివేదికలోనూ ఈ అంశాలనే ప్రస్తావించింది. పీఓకేలో భారీ సొరంగ వ్యవస్థలు ఏర్పడితే భారత భద్రతా దళాలకు కొత్త తరహా సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదికలో ఉంది. ఇక ముప్పు కేవలం సొరంగ యుద్ధానికే పరిమితం కాదన్నది భద్రతా వర్గాల ఆందోళన. డ్రోన్లు, గ్లైడర్ల వినియోగంలో హమాస్కు ఉన్న అనుభవాన్ని కూడా పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు అందిపుచ్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో డ్రోన్లు, గ్లైడర్లను ఉపయోగించిన విషయం తెలిసిందేగా. ఇలాంటి సాంకేతికతను కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉపయోగిస్తే సరిహద్దు భద్రతతో పాటు భద్రతా బలగాలకు మరింత క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వ్యూహం పాకిస్తాన్ సైన్యానికి మరొక ప్రయోజనం కలిగించే అవకాశం ఉందన్నది భారత భద్రతా వర్గాల అంచనా. ఉగ్రవాద సంస్థలను ముందుకు నెట్టి పాక్ సైన్యం వెనక నుంచి మద్దతు ఇచ్చే విధానాన్ని అనుసరిస్తే భారత్తో నేరుగా తలపడుతున్నట్టు వచ్చే ఆరోపణలను పాకిస్తాన్ తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చంటూ అధికారులు చెబుతున్నమాట. పాకిస్తాన్లో హమాస్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న సమావేశాలు, ర్యాలీలు జరగడం కూడా భద్రతా వర్గాల ఆందోళనను మరింత పెంచివేశాయి. గాజా, కశ్మీర్ అంశాలను ఒకే కోణంలో చూపిస్తూ అక్కడ ప్రచారం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నమాట. గత ఏడాది దోహాలో పాకిస్తాన్ రాయబారి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ అమీర్ హమాస్ నేత బాసిం నయీంతో భేటీ కావడాన్ని కూడా ఉసానాస్ ఫౌండేషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అంటే గాజాలో హమాస్ అనుసరించిన వ్యూహాలను కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలకు అందించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అనే అనుమానాలు బలపడుతున్నాయా? సొరంగాలు, డ్రోన్లు, గ్లైడర్లతో సుదీర్ఘ గెరిల్లా పోరుకు ఉగ్రవాదులను సిద్ధం చేసే వ్యూహం ఇదేనా? పాక్ ఉగ్రవాద సంస్థల సంబంధాలపై వస్తున్న ఈ హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్లో భద్రతా సవాళ్లు మరింత సంక్లిష్టంగా అయ్యే ఛాన్స్ ఉందన్న ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. మరిన్ని జియోపాలిటిక్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.